ఓకే జీ శుక్లాది గట్టు శుక్లాది అదే గట్టు శుక్లాది ఆధార్ జిరాక్స్ ప్రతి జిల్లా నుంచి వచ్చినారు వాళ్ళు ఎంత విరివిగా వచ్చినారో మరి చెప్పిండే మేము నాగభూషణ ఫ్యామిలీ మేము ఫ్యామిలీ వస్తున్నారు నేను ఎవరికి వాళ్ళు మన చేసే వాళ్ళు మాస్టర్ వ్యూవర్స్ మాత్రం 15 సార్ అదే హాస్పిటల్ మీటింగ్ ఉంటే ఇలాంటి పదవులు ఇంకా ఉన్నత పదవులు ఎన్నో సాధించాలని మీరు కూడా ధర్మవరానికి చాలా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. రేపు మీకు రేపు వీలైతే వెలుగుంట మేము చూస్తాను మా రాష్ట్ర సత్సాయి జిల్లాలో జరుగుతున్నాను రేపు మహిళా దినోత్సవం అక్కడ చూస్తాను మీరు మీరు వస్తున్నామంటే కలిసిపోవాలి మీరు వస్తామంటే నేను మాట చెప్పాను క్లబ్ వారు ఈరోజు మాకు ఎంతో ముఖ్యమైనటువంటి మా మెంబర్గా ఉన్న నరసింహులు గారి సతీమణి గారైనటువంటి జయశ్రీ మేడం గారికి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షురాలుగా నియమితులైనందువల్ల మేమందరూ కలిసి ఆమెకు సన్మానం చేయాలనుకున్నాము. ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ పదవులు అలంకరించడం వల్ల ఆ పదవికే ఒక ఉన్నత స్థాయి ఏర్పడిందని నేను భావిస్తున్నాను. ఏ రోజు కూడా ఏ కరప్షన్ కానీ ఏది లేకుండా ఉన్నతంగా పనిచేసే ఒక కుటుంబానికి ఈ పదవి ఇవ్వడం అన్నది ధర్మవరానికే గర్వకారణం అనుకుంటున్నాను. ఈ విధంగా కాకుండా ఇంకా ఎన్నో పదవులు మంచి పదవులు అలంకరిస్తూ ధర్మవరానికి సేవలు చేస్తూ ఎంతో ఉన్నత స్థాయికి మేడం చేరాలని అనుకుంటున్నాము. మేము ఇదే కాకుండా ఆ మేడం ఆధ్వర్యంలో ఒక నరసింహస్వామి గుడినే నిర్మిస్తున్నాము. దానికి కూడా ఆమె చైర్మన్ గారు. ఆమె చేస్తున్న సేవల గురించి మేము ఒక మాటల్లో చెప్పలేము. ఆమె సర్వీసులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ మేమందరూ కలిసి పని చేస్తున్నందువల్ల ఈ బాధ్యతలు మాకు కూడా ఒప్పచెప్పడం వల్ల మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆమెకు మేము కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తున్నాను. ధర్మవరం నివాసి అయిన మా జయశ్రీ మేడం గారు రాష్ట్ర బీసీ సంఘం సంక్షేమ మహిళా సంఘం చైర్మన్ గారు నియమింపబడినందుకు ధర్మవరం రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతా సుమాంజలు తెలుపుకుంటున్నాము. ఆమె ఇక ముందు మంచి పదవులు అలంకరించాలని ధర్మవరం నియోజకవర్గానికి రాష్ట్ర ప్రజలందరికీ మహిళలకందరికీ మహిళా అభ్యున్నతికి పాటుపడాలని తిరుపతి వెంకన్న ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని రోటరీ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ చెప్పిన మాట మీరు వస్తామంటే అట్లా మాట చెప్పేసాక తీసుకొస్తాను చెప్పాను. నాకు మా ఇంటికి ఒక కోటి ఇస్తే తీసుకోవాలి.